మనీని అట్రాక్ట్ చేయాలి అంటే హార్డ్ వర్క్ మాత్రమే సరిపోదు, మీ ఫ్రీక్వెన్సీ కూడా హై ఉండాలి. ఈ చార్ట్ చూడండి, లో ఫ్రీక్వెన్సీ ఉంటే షేమ్, గిల్ట్, ఫియర్, హ్యాంగర్. హై ఫ్రీక్వెన్సీ అంటే కరేజ్, యాక్సెప్టెన్స్, లవ్, జాయ్, పీస్. మనం ఫియర్లో ఉంటే మనీ రాదు అని ఆలోచిస్తాం మరియు ప్రాబ్లమ్స్ మాత్రమే అట్రాక్ట్ అవుతాయి. కానీ మనం కరేజ్ మరియు బిలీవ్లో ఉంటే మనీ నాకు వస్తుంది అని ఫీల్ అవుతాం మరియు ఆపర్చునిటీస్ ఆటోమేటిక్గా వస్తాయి. మనీ ఫ్రీక్వెన్సీ అంటే సింపుల్గా గ్రాటిట్యూడ్, ఉన్నదానికి థ్యాంక్స్ చెప్పడం. పాజిటివ్ థాట్స్ డైలీ జస్ట్ 5 minutes విజువలైజేషన్ చేసి నేను ఫైనాన్షియల్లీ ఫ్రీ అని ఫీల్తో ఇమాజిన్ చేయండి. నీ మైండ్ ఫ్రీక్వెన్సీ చేంజ్ అయితే నీ మనీ రియాలిటీ కూడా చేంజ్ అవుతుంది. లో థాట్స్ ఈక్వల్స్ టు లో మనీ, హై థాట్స్ ఈక్వల్స్ టు హై మనీ. మనీ కోసం ఫైట్ చేయడం కాదు, మనీ ఫ్రీక్వెన్సీని అట్రాక్ట్ చేయడం నేర్చుకోవాలి. థాట్స్ చేంజ్ అయితే ఇన్కమ్ చేంజ్ అవుతుంది. మీ ఫ్రీక్వెన్సీని రేజ్ చేయండి, మనీ ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవుతుంది. హై ఫ్రీక్వెన్సీ లైఫ్ కావాలి అంటే ఎస్ అని కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.